యేసు ప్రేమ జ్యోతి ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం చాలా ముఖ్యమైనది. ప్రార్థన చేస్తున్నా కూడా మనం ఎందుకు మళ్ళీ తప్పులు చేస్తాం? మనలో చాలామంది దేవుణ్ణి ప్రార్థిస్తాం, మంచి మార్గంలో ఉండాలని కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు మళ్ళీ అదే తప్పులు చేస్తాం. అప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, మరి ఎందుకు మార్పు రావడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం చాలా అవసరం. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే కాదు. ప్రార్థన అంటే మన మనసును శాంతపరచడం, మంచి మార్గాన్ని కోరుకోవడం. కానీ చాలామంది ప్రార్థనను కేవలం అలవాటుగా చేస్తున్నారు. మనసులో నిజమైన మార్పు లేకుండా మాటలతో మాత్రమే ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థనతో వెంటనే మన ప్రవర్తన మారదు, మన అలవాట్లు వెంటనే మారవు. మనిషి జీవితం అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. చిన్నప్పటి నుండి వచ్చిన అలవాట్లు ఒక్క రోజులో మారవు. మన కోపం పడడం, అబద్ధం చెప్పడం, ఆలస్యం చేయడం లాంటి తప్పులు అలవాట్లుగా మారిపోతాయి. ప్రార్థన మనకు మార్గం చూపుతుంది, కానీ ఆ అలవాట్లను మార్చేది మాత్రం మన ప్రయత్నమే. మంచి కోరిక ప్లస్ ప్రయత్నం అవసరం. చాలామంది నేను మంచివాడిగా మారాలి అని కోరుకుంటారు, కానీ కేవలం కోరికతో మార్పు రాదు. ఉదాహరణకు, ఒక విద్యార్థి నేను టాప్ మార్క్స్ తెచ్చుకోవాలని అనుకుంటే సరిపోదు, చదవాలి కూడా. అలాగే నేను తప్పులు చేయకూడదు అనడం మాత్రమే కాదు, ఆ తప్పులను ఆపడానికి ప్రయత్నించాలి. మళ్ళీ తప్పులు ఎందుకు జరుగుతాయి? మనం మళ్ళీ తప్పులు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. బలహీనమైన సంకల్పం, చెడు స్నేహితుల ప్రభావం, వెంటనే సంతోషం కోరుకోవడం, మనసు నియంత్రణ లేకపోవడం. ప్రార్థన మనకు శక్తిని ఇస్తుంది, కానీ ఆ శక్తిని ఉపయోగించకపోతే మార్పు రావడం కష్టం. మన బాధ్యత మనదే. దేవుణ్ణి ప్రార్థించడం మంచిది, కానీ మన జీవితాన్ని మార్చేది మనమే. మన తప్పులకు బాధ్యత కూడా మనదే. నేను ఇలా అయిపోయాను అని చెప్పడం కంటే నేను ఇలా మారాలి అని నిర్ణయం తీసుకోవాలి. చిన్న మార్పులే పెద్ద మార్పుకు దారి తీస్తాయి. ఒకేసారి పెద్ద మార్పు రావడం కష్టం, కానీ చిన్న మార్పులు చాలా ముఖ్యం. ఉదాహరణకు, కోపం వచ్చినప్పుడు 10 సెకండ్లు ఆగడం, అబద్ధం చెప్పకుండా నిజం చెప్పడం, సమయానికి చదవడం. ఇవి చిన్నవి అనిపించినా ఇవే మన జీవితాన్ని మార్చేస్తాయి. మన చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం. మన స్నేహితులు, మన చుట్టూ ఉన్న వాతావరణం మనపై చాలా ప్రభావం చూపుతుంది. మంచి స్నేహితులు మనల్ని మంచి వాళ్ళుగా మారుస్తారు. చెడు స్నేహితులు మనల్ని తప్పుదారిలోకి తీసుకెళ్తారు. అందుకే మనం ఎవరితో ఉంటున్నామో చాలా ముఖ్యం. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. మన ఆలోచనలు సరిగా ఉంటే మన పనులు కూడా సరిగా ఉంటాయి. నేను మారగలను అనే నమ్మకం ఉండాలి. ఎవరు పర్ఫెక్ట్ కాదు, కానీ ప్రతి ఒక్కరూ మెరుగుపడగలరు. ప్రార్థన ప్లస్ ప్రయత్నం నిజమైన మార్పు. ప్రార్థన మనకు మానసిక బలం ఇస్తుంది, కానీ ప్రయత్నం లేకపోతే ఆ బలం ఉపయోగం ఉండదు. అందుకే రెండూ అవసరం. ప్రార్థన మనసుకు శాంతి ఇస్తుంది, ప్రయత్నం జీవితాన్ని మారుస్తుంది. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రార్థన చేయడం వల్ల మనం వెంటనే మారిపోము, కానీ అది మనకు మార్గం చూపుతుంది. మార్పు అనేది ఒక్క రోజులో రాదు, అది క్రమంగా మన ప్రయత్నంతో వస్తుంది. కాబట్టి మనం ప్రార్థనతో పాటు మన ప్రవర్తనను కూడా మార్చుకోవాలి. అప్పుడే నిజమైన మంచి మనిషిగా మారగలం. ప్రార్థన అంటే కేవలం దేవుడితో మాట్లాడడం కాదు, అది మనసును క్లీన్నెస్ చేయడం, మనలో అవేర్నెస్ని పెంచే ప్రాసెస్. ప్రార్థన మనకు డైరెక్షన్ ఇస్తుంది, కానీ వాకింగ్ మనమే చేయాలి. గాడ్ కెన్ గైడ్ బట్ కెనాట్ వాక్ ఫర్ అస్. ప్రార్థన చేస్తున్నా కూడా ఎందుకు మార్పు రావడం లేదు? చాలామంది ఫీల్ అయ్యే కామన్ డౌట్. నిజం ఏమిటంటే, ప్రార్థన ప్లస్ మన చర్య రెండూ అవసరం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం, దేవుని ఆశీర్వాదం కోసం మన ఛానల్ని, యేసు ప్రేమ జ్యోతి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేయండి.